హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ రవ్వ లడ్డూలు. చాలా ఈజీ రెసిపీ. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కరిగించుకోవాలి. కరిగాక దీనిలోకి మనం సన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు వేసుకొని వేయించుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేయవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేగిన డ్రై ఫ్రూట్స్ను ఒక బౌల్లోకి, చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలోకి ఒక కప్పు రవ్వ పోసుకోవాలి. సూజీ పోసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా 5 to 10 minutes సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. నెయ్యిలో రవ్వ అనేది ఎంత బాగా వేగితే మనకు రవ్వ లడ్డు అనేది అంత టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేగిన దానిలోకి మళ్ళీ ఒక 2 spoons నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. 5 to 10 minutes సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. నెయ్యి అనేది వేగాక దీనిలోకి మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసి రెండు కలిపి బాగా వేయించుకోవాలి. వేయించుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు చక్కెర పోసుకోవాలి. ఒక కప్పు చక్కెర పోసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. పోసుకొని మనము ఆకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇట్లా మనం చేతితో ముట్టుకుంటే ఇట్లా మనకు ఇట్లా సాగాలి, అంటుకుంటూ సాగాలి. లైన్ లాగా వస్తే మనకు ఆకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిలోకి మనం వేయించుకున్న బొంబాయి రవ్వను వేసుకొని ఒక 2 minutes కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవద్దు, ఇది గట్టిగా పడుతుంది కాబట్టి ఒక 2 minutes కలుపుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపంగానే మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes పక్కకు పెట్టాలి. 5 minutes తర్వాత మనకు ఈ విధంగా గట్టిగా అవుతుంది. బాగా చల్లార్చేదాకా ఉంచుకోవద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా అయినాక మనం ఒకసారి స్పూన్తో అనుకొని చేతిలోకి కొంచెం తీసుకుంటూ అరచేతిలో పెట్టుకుంటూ రౌండ్గా లడ్డులాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే లడ్డూలన్నీ రెడీ చేసుకోవాలి. ఎంతో ఈజీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.